భారతదేశంలో అవినీతితో పోరాడటం అంత సులభమైన విషయం అయితే కాదు. మన రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి, వ్యవస్థలు ఏర్పాటైనప్పటి నుంచి అవినీతి అనేది పబ్లిక్ సెక్టర్లో బాగా పెరిగిపోయింది. పబ్లిక్ ఫంక్షనరీస్లో కూడా చాలానే పెరిగిపోయింది. ఏ రంగం చూసినా అవినీతే. అది న్యాయ వ్యవస్థ కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా సరే. ఇటువంటి సమాజంలో నీతిని పెంచడం ఎలా? నీతిని పెంచాలంటే మోరల్ వాల్యూసే కాదు, చట్టాలు రావాలి. దానికోసం ఎప్పటి నుంచో మనందరికి తెలుసు, మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఉందని. సెంట్రల్ లెవెల్లో సిబిఐ ఉంది, స్టేట్ లెవెల్లో ఏసీబీస్ ఉన్నాయి. దాంతోపాటు సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు. ఇన్ని జరిగినా భారతదేశంలో లోక్పాల్ అనే వ్యవస్థ చాలా లేటుగా వచ్చింది. అసలు 1968లో ఫస్ట్ టైం లోక్పాల్ బిల్ లోక్సభలో పెడితే దాదాపు 45 సంవత్సరాల పాటు 10 సార్లు బిల్లు పెట్టినా ఆ బిల్లు పాస్ అవ్వలేదు. అంటే 10 టైమ్స్ అటెంప్ట్ చేశారనమాట. చివరికి 2013లో లోక్పాల్ లోకాయుక్త చట్టం అనేది భారతదేశంలో పాస్ అయింది. భారతదేశానికి ఎఫెక్టివ్ లోక్పాల్ కావాలని చెప్పి 1966లో ఫస్ట్ ఏఆర్సీ, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ చైర్మన్ మొరార్జీ దేశాయ్ కమిషన్ మొత్తం చైర్మన్ గారు గట్టిగానే చెప్పారు. కానీ అప్పటి నుంచి కూడా ఇలాంటి వ్యవస్థ మన దేశంలో లేదు. ముఖ్యంగా ఎవరిపైన అయితే పబ్లిక్ ఫంక్షనరీస్, పబ్లిక్ సర్వెంట్స్ మీద కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎఫెక్టివ్ బాడీ భారతదేశం అవసరం. అలాంటి బాడీస్ ఉన్నప్పుడే కాస్త డిటరెన్స్ పెరుగుద్ది, అంటే కాస్త భయం పెరుగుద్ది అనే ఆలోచన ప్రజలందరిలో ఉన్నప్పటికీ మనందరికి తెలుసు 2012 చివరిలో 13 మొదట్లో మన అన్నా హజారే గారు ఢిల్లీలో నడిబొడ్డున జంతర్ మంతర్ దగ్గర కూర్చుని మరీ పోరాటం చేశారు జన్ లోక్పాల్ బిల్ కోసం. చివరికి ఆయన అనుకున్న ప్రొవిజన్స్ అన్ని లేకపోయినా ఎంతో కొంత బెటర్ బిల్ వచ్చిందని చెప్పొచ్చు. అసలు ఇక్కడ లోక్పాల్ అనే వ్యవస్థలో ముందుగా లోక్పాల్ని అపాయింట్ చేయడానికి సర్చ్ కమిటీ ఉంటుంది, సెలక్షన్ కమిటీ ఉంటుంది. సర్చ్ కమిటీలో 8 మంది ఉంటారనమాట. వాళ్ళకి హెడ్ రిటైర్డ్ జడ్జి ఉంటారు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు. వాళ్ళు లోక్పాల్ మెంబర్స్గా ఎవరు ఉండాలో, లోక్పాల్గా ఎవరు ఉన్నారో వాళ్ళ సర్చ్ కోసం. తర్వాత సెలక్షన్ కమిటీ, లోక్పాల్ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్తో పాటు లోక్సభ స్పీకర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా జడ్జి నామినేటెడ్ బై సిజేఐ, మరియు ఎమినెంట్ జ్యూరిస్ట్. ఈ పైన 4 అంటే పిఎం, సీజే ఆఫ్ ఇండియా, లోక్సభ స్పీకర్, తర్వాత అపోజిషన్ లీడర్, వీళ్ళందరూ చెప్పిన వాళ్ళు, వీళ్ళందరూ రికమెండ్ చేసిన ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ ఉంటారు. ఇలా సెలక్షన్ కమిటీలో 5 ఉంటారు. వీళ్ళందరూ కలిసి లోక్పాల్ వ్యవస్థని ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఒక సీజే ఆఫ్ ఇండియా, సిట్టింగ్ సీజే కానీ లేదా ఒక రిటైర్డ్ జడ్జి కానీ లోక్పాల్గా ఉండొచ్చు. 8 మంది సభ్యులు లోక్పాల్లో ఉంటారు. దానిలో 4 జ్యుడిషియల్ కంపల్సరీ ఉండాలి. సో 4 మెంబర్స్ జనరల్ జ్యుడిషియల్ ఉంటారు, ఇంకో 4 మెంబర్స్ నాన్ జ్యుడిషియల్ ఉంటారు. ఇదంతా లోక్పాల్ కాంపోజిషన్ అనమాట. అయితే 2013లో లోక్పాల్ బిల్ పాస్ అయినప్పటికీ 2019 దాకా లోక్పాల్ అపాయింట్ అవ్వలేదు. దానికి ఒక కారణం కూడా ఉంది. యాక్చువల్గా లోక్పాల్ సెలక్షన్ కమిటీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి. లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఏ పార్టీ అయినా క్వాలిఫై అవ్వాలంటే అది మేజర్ అపోజిషన్ పార్టీగా ఉండి లోక్సభలో కనీసం 1/10 ఆఫ్ ద స్ట్రెంత్ ఉండాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అంత స్ట్రెంత్ లేకపోవడం వల్ల లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండా ఉన్నారనమాట అఫీషియల్గా. దాంతో ఏమైంది అంటే లోక్పాల్ బిల్ని అమెండ్ చేసి లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని తేవాల్సి వచ్చిందనమాట. దాంతో లోక్పాల్ అపాయింట్మెంట్ లేట్ అయింది. ఫస్ట్ టైం 2019లో ఎలక్షన్స్కి ముందు పినాకీ చంద్ర ఘోష్ లోక్పాల్గా అపాయింట్ అయ్యారనమాట. అయితే లోకాయుక్తాస్ అనేది స్టేట్ లెవెల్లో చాలా స్టేట్స్ ముందు నుంచే ఉన్నాయి. లోకాయుక్తస్లో లోకాయుక్త చట్టాలు చాలా స్టేట్స్ ముందే చేశాయి. ఉదాహరణకి మహారాష్ట్రలో లోకాయుక్త 1971లోనే చట్టం పాస్ అయింది. కేరళలో 1999లోనే పాస్ అయింది. కర్ణాటకలో అయితే మీరు అందరికీ తెలిసి ఉంటారు, ద ఫేమస్ ఈ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులు కూడా అక్కడ లోకాయుక్త బయట తీసుకొచ్చిందనమాట. హెగ్డే గారు అని ఒక గొప్ప లోకాయుక్త ఉండేవాళ్ళు. ఇలా చాలా కేసులు లోకాయుక్తాలు బయట తీసుకొచ్చాయి చాలా రాష్ట్రాల్లో. అయితే ఇప్పుడు లోక్పాల్ లోకాయుక్త మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఈ మధ్యకాలంలో, గత 2-3 వారాల నుంచి. ఈ ఇష్యూ ఏంటి, మొత్తం ఈ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. లోక్పాల్ లోకాయుక్త మళ్ళా న్యూస్లోకి ఎందుకు వచ్చింది? ఇప్పుడు అందరి ప్రశ్న ఇది. కేరళలో దీనికి సంబంధించి ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది గత 2-3 వారాలుగా. యాక్చువల్గా కేరళ లోకాయుక్త చట్టం
లో కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు 3-4 సెక్షన్లు. మేజర్ సెక్షన్ 14 అమెండ్ చేస్తున్నారు. ఇదే మేజర్ కాంట్రవర్సీ అవుతుందన్నమాట. అయితే ఫస్ట్ ఇష్యూ ఏంటంటే కేరళ గవర్నర్ ఒక ఆర్డినెన్స్ మీద సైన్ చేయమంటే చాలా రోజులు ఆలోచించిన విధానం ఇది. అంటే కేరళలో లోకాయుక్త చట్టాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా అమెండ్ చేశారు. ఫస్ట్ థింగ్, అంత అవసరం ఏమొచ్చింది? అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు కేరళ అసెంబ్లీలో చాలా గోల్ చేస్తున్నాయి. మీ అందరూ తెలుసు కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉంది, యూడీఎఫ్ అపోజిషన్ అని. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఆ సెక్షన్ 14 ఏంటి, ఎందుకు దాన్ని అమెండ్ చేశారు మేజర్గా, దానిలోని ఇష్యూస్ ఏంటి? కేరళలో లోకాయుక్త చట్టం సెక్షన్ 14 ప్రకారం కేరళలో ఎవరైనా పబ్లిక్ సర్వెంట్, వాళ్ళు సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మామూలు పబ్లిక్ సర్వెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకారం తప్పు చేశారని లోకాయుక్త భావిస్తే ఇమీడియట్గా వాళ్ళని వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోమని ఆర్డర్ చేసే శక్తి మామూలుగా సెక్షన్ 14లో ఉంది, మొదటి నుంచి ఉంది ఆ సెక్షన్ వచ్చినప్పటి నుంచి. అయితే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ సెక్షన్ని డైల్యూట్ చేసేసింది. అంటే ఇక నుంచి కేరళ లోకాయుక్తకి ఆ పవర్ లేదు. కేరళ లోకాయుక్త కేవలం రికమెండేటరీ బాడీయే, అంతేగాని మ్యాండేటరీగా మొత్తం ఆ పబ్లిక్ సర్వెంట్ని రిజైన్ చేయమని చెప్పే కెపాసిటీ లేదు. ఇప్పుడు ఆ కెపాసిటీ ఎవరికి ఉందంటే ఏదర్ గవర్నర్ కానీ, లేదా సీఎం కానీ, లేదా కేరళ గవర్నమెంట్ కానీ. ఇప్పుడే దీని ప్రకారమే అపోజిషన్ పార్టీస్ గోల్ చేస్తున్నాయి. ఏమని గోల్ చేస్తున్నాయి? ఫస్ట్ పాయింట్, పొలిటికల్గా అయితే కేరళ సీఎం మీద కరప్షన్ ఎలిగేషన్స్ వస్తున్నాయి, దాని నుంచి తప్పించుకునేందుకు ఆయన ఈ ప్లాన్ వేశారని. సెకండ్ పాయింట్, ద మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ ఏంటంటే కేరళలో మేజర్గా ఈ అపోజిషన్ పార్టీస్ అని చెప్పేది లోకాయుక్త అనేది ఒక పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్, అది వేరే ఇన్స్టిట్యూషన్స్లో మీరు కలపొద్దు, దానికి ఒక యూనిక్ ప్లేస్ ఉంది. ఇప్పుడు ఆ లోకాయుక్తకున్న పవర్స్ని డైల్యూట్ చేస్తే కరప్షన్ పెరిగిపోదా అనేది రెండో క్వశ్చన్. థర్డ్ పాయింట్, ఈ థర్డ్ పాయింట్లో లోకాయుక్తకు సంబంధించి ఏ రాష్ట్రంలో కూడా లోకాయుక్త యాక్ట్ని ఇంత డైల్యూట్ చేయాలని ట్రై చేయలేదు, వీళ్ళు మాత్రం ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. లోకాయుక్తకి ఎందుకు అమెండ్ చేశారనే దానికి సంబంధించి మేజర్గా ఇక్కడ లోకాయుక్త సెక్షన్ 14 డైల్యూట్ అవుతాయి, వేరే సెక్షన్స్ కూడా ఆటోమేటిక్గా డైల్యూట్ అయిపోతాయి. ఓవరాల్గా కంప్లీట్ యాక్టే డైల్యూట్ అయిపోద్ది, లోకాయుక్త అనేది నిర్వీర్యం అయిపోద్ది అనమాట. సో దీంతో కేరళలో ఉన్న అపోజిషన్ వాళ్ళు దీని మీద గోల్ చేస్తున్నారు. అయితే కేరళలో రూలింగ్ పార్టీ ఏం చెప్తుందంటే, ఏ పార్టీ అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో పినరాయి విజయన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఇలా లోకాయుక్త చెప్తే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అనేది ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఉంది కాబట్టి అది తీసేసాం. ఇది ఇప్పుడు ఈ ఇప్పుడున్న అమెండ్మెంట్ని లోక్పాల్ కొత్త యాక్ట్తో సింక్ చేస్తున్నాం. కొత్త యాక్ట్తో దాన్ని సింక్ చేసుకుంటూ ఇలాంటి చట్టం తీసుకొచ్చాం, ఇలాంటి అమెండ్మెంట్ తీసుకొచ్చాం. దాంతోపాటు ఇక్కడ డెమోక్రసీలో ఒక వ్యక్తిని లేదా ఒక సీఎంని కానీ, ఒక మినిస్టర్ని కానీ, ఒక పబ్లిక్ సర్వెంట్ని కానీ లోకాయుక్త అనుకుని నువ్వు రిజైన్ చేశాయని చెప్తే రేపు లోకాయుక్త తీసుకొచ్చిన జడ్జిమెంట్ తప్పు అయితే వాళ్ళపైన ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళపైన ఉన్న నమ్మకం ప్రజలకు పోదా? అది నిజంగా తప్పు అయితే ఫైనల్ డిసైడింగ్ అథారిటీ లోకాయుక్త అయితే. ఓవరాల్గా లోకాయుక్త అనేది క్వాజీ జ్యుడిషియల్ బాడీ, మనందరూ తెలుసు. క్వాజీ జ్యుడిషియల్ బాడీని మనం క్వాజీ జ్యుడిషియల్ బాడీగానే చూడాలి. మన రాజ్యాంగం ప్రకారం ఏ అథారిటీకి అంత ఫైనల్ శక్తి లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉన్నాయి. న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కానీ, ఒక పబ్లిక్ సర్వెంట్ని కానీ ఏ విధంగా తీసేయాలని దాని మీద ఒక ప్రక్రియ ఉంటుంది. కేవలం లోకాయుక్తకు మాత్రమే ఆ పవర్స్ ఇవ్వాలా, ఇది కూడా గవర్నమెంట్ చెప్తుందన్నమాట. సో డెమోక్రసీలో ప్రజాప్రతినిధులు ఒక చట్టం అనుకుంటే చేయొచ్చు, రేపు ఆ చట్టం కరెక్ట్ కాదనుకోండి జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇప్పుడు లోకాయుక్తలో అమెండ్మెంట్ తీసుకొచ్చారు, అది కరెక్ట్ కాకపోతే రివ్యూలోకి వెళ్తుంది, జ్యుడిషియరీ డిసైడ్ చేస్తుంది కరెక్ట్ రాంగో. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఎవరు దాని మీద క్వశ్చన్ చేయడానికి? ఇది కూడా ఒక క్వశ్చన్ చేయొచ్చు. కాకపోతే ఇది తప్ప రైట్ అనేది జడ్జిమెంట్లు మాత్రం ఫైనల్గా వీళ్ళే తీసుకోవాలి, మన జ్యుడిషియల్ లెవెల్లో జ్యుడిషియరీ అనమాట. సో ఇలా కేరళకు సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు లోక్పాల్ లోకాయుక్త మళ్ళీ న్యూస్లోకి వచ్చాయి.